హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2024 బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి బీ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి కౌన్సిలింగ్ పై బిగ్ అప్డేట్ రావడం అయితే జరిగింది అనమాట. వెబ్సైట్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. లైన్స్ అయితే మాక్సిమం క్లియర్ అయిందని నేను చెప్పుకోవచ్చు. సో గుడ్ న్యూస్ అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు వెబ్సైట్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి నార్మల్గా అయితే ఇక్కడ అంటే లాస్ట్ టైం అంటే థర్డ్ పేజ్ సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి జరిగింది కదా, సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఈ యొక్క వెబ్సైట్ అంతా మ్యాక్సిమం అంతా టోటల్ అంతా అప్డేట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మొన్న కూడా ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు. సో మళ్ళీ చూస్తే ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటి బై అంటే ఇంకా అక్కడ ఏం డేట్స్ ఏం రాలేదు, ఏమీ రాలేదు, నువ్వేమి ఇలా అంటున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒకటి చెప్తా చూడండి. సో లాస్ట్ టైం ఏదైతే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళది ఉందో సో అదంతా క్లియర్ చేయాలి, డేటా అదంతా క్లియర్ చేశాక వెబ్సైట్లో సో మళ్ళీ బీ ఫార్మసీ అలాగే ఫార్మడీకి సంబంధించి మనకు ఫార్మసీకి సంబంధించి అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఉంది కదా, సో దీనిలో అయితే మనకు ఫార్మసీకి సంబంధించి డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి వస్తాయి. అండ్ ఫామ్లో అయితే ఇప్పుడు వాళ్ళు ఏవైతే అప్డేట్ చేస్తారో అంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనే ప్రతి ఒక్కటి మనకు ఫామ్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. బట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేసి ఉందో ఏదైతే ఉందో అందులో అయితే మనకు డేట్స్ క్లియర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. నేను కూడా వెబ్సైట్ అనేది చూస్తూ ఉంటాను. సో మాక్సిమం ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ చేయండి. ఫార్మసీకి సంబంధించి ఇంకా 2 to 3-4 డేస్లో అయితే మ్యాక్సిమం మనకైతే అప్డేట్ అనేది రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అనొచ్చు అంటే మొన్నటి నుంచి డేస్లో వస్తుంది అది ఇది అంటున్నావు కదా, బట్ ఏం భయ్ అని. బట్ అంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా పర్మిషన్స్ అనేది రాలేదు. సో పర్మిషన్స్ అనేది కొన్ని కాలేజెస్కి ఇవ్వలేదు. సో వాళ్ళు మళ్ళీ కోర్టుకి అనేది వెళ్తారు కదా, సో దాని నుంచి అదనేది క్లియర్ చేసుకొని అప్డేట్ అనేది ఇవ్వాలి కాబట్టి సో ఇంకొక 2-3 డేస్లో అయితే మనకు మ్యాక్సిమం అప్డేట్ అనేది వస్తుంది. సో వచ్చిన నెక్స్ట్ మినిట్ నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఒక లైక్ అనేది చేయండి. యూట్యూబ్ కూడా చాలా మందికి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్.